ప్రభు యొక్క శిష్యులు అనే ఈ శీర్షికలో మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరికీ నిండు వందనాలు. మీరు ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకు నేను సంతోషిస్తున్నాను. శిష్యత్వం అనేది ఖరీదైంది. శిష్యత్వం అనేది అందరి కొరకైంది. ఇది సహజంగా ప్రచారంలో లేదు. దీని విషయం ఎవరూ అంతగా పట్టించుకోవటం లేదు. ప్రభు మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి ఏం కావాలని కోరుకుంటున్నాడు ఆయన అన్న దగ్గర మనం రక్షించబడ్డాం చాలు అనుకుంటున్నామే కానీ అంతకు మించి ఆలోచన మనకేం రావటం లేదు. కానీ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానుడైన తరువాత 18-19 వచనాలలో ఇలా అన్నారు. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తికి శిష్యుడయ్యే అవకాశం ఉంది. శిష్యత్వం అనేది ఆయన వలె జీవించడం, ఆయన అడుగుజాడల్లో నడవడం, ఆయన జీవితాన్ని ప్రతిఫలింపచేయడం, ఆయనని మన వ్యక్తిగత జీవితంలో లోకానికి చూపించటం, ఇది శిష్యత్వం. ఇది అందరికీ దేవుడిచ్చే అవకాశం. రక్షించబడిన ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసి అక్కడ ఆగిపోకుండా శిష్యుడిగా మారవలసిన అవసరం ఉంది. కొంతమంది శిష్యులుగా ఉంటారు. వారి జీవితాలు అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వారి గృహాల్లో, వారి ఆఫీసుల్లో, వారు నివసించేటువంటి ఆ కాలనీలో. ఒక ఆయన గురించి ఇలా అన్నారు, సార్ సాయంకాలం పూట నడుచుకుంటూ వస్తారు, ఆయన చాలా జెంటిల్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన. ఇది ఎలా సాధ్యం సార్? ఎలా సాధ్యం సార్? నిజమే. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువులో ఆనందించటం అనేది శిష్యత్వం యొక్క ఆధిక్యత. పరిస్థితులు ప్రతికూలమైన, మనుషులు విరోధులైన ప్రభువైపు చూస్తూ ఆయనలో సంతోషించగలగడం శిష్యత్వానికి ఇవ్వబడిన అమూల్యమైన అవకాశం. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన, సర్వజ్ఞాని అయిన, సర్వవ్యాపి అయిన, సర్వోన్నతుడైన అలాంటి వాని వద్దకు రావడం అనేది, వచ్చి ఆయన ఎవరో తెలుసుకోవడం అనేది, తెలుసుకుని ఆయన్ని అంగీకరించడం,
అంగీకరించి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవడం, ఆయనలాగా బ్రతకడానికి. ఇది శిష్యత్వం. దీనికి ఎన్నో బుక్స్ ఉన్నాయి డిసైపుల్షిప్ మీద, కానీ ఇవి చాలనుకుంటున్నాను. నేను ఈ మాటలు చాలనుకుంటున్నాను. వచ్చాడు ఫిలిప్పు, ప్రభువుని కలుసుకున్నాడు. ఆ రోజు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఆ ప్రభు యొక్క ముఖవర్చస్సులో ఏం చూశాడో, ప్రభు నోటి నుండి వస్తున్నటువంటి ఆ జీవం గల మాటలను ఏం విన్నాడో, ఆ దయారసం ఒలికేటువంటి పెదాలలో నుంచి వచ్చినటువంటి పదాలేమిటో, అవన్నీ స్పష్టంగా అతని అంతరంగానికి ఆయన లేఖన స్వరూపి అనే స్పష్టతను ఇచ్చాయి. అప్పుడు నతనయేలు దగ్గరికి వచ్చాడు. అంటే ప్రభువుని ఎరిగినవాడు ఇతరులకు చెప్పకుండా ఉండలేడనమాట. ఏ శిష్యుడైనా దేవుణ్ణి గురువుగా భావించినవాడు ఆ గురువుని గురించి చెప్పకుండా ఉంటాడా? ఆయన ఒక్కడనే గురువు అనాలని లేఖనం చెబుతుంది. ప్రభువే అన్నారు. ఆయన పరిచయం చేయకుండా ఎలా ఉండగలుగుతాడు? అందున ఒకే ఆలోచన, ఒకే పరిశోధనలో ఉన్న వారికి తప్పకుండా పరిచయం చేస్తాడు. అలా పరిచయం చేయడానికి వెళ్ళాడు. తాను ఎలా తెలుసుకున్నాడో చెప్పాడు. చెప్పాక అతడెవరో కాదు, యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అన్నాడు. అప్పుడు అడిగాడు, వచ్చి చూడు, ఆయన నజరేతులోంచి మంచిదేమన్నా వస్తుందా అంటే వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూడు అనే పదం దగ్గర రావడానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయి. ఆయన చూడనివ్వకుండా మరుగుపరిచే సంగతులు ఎన్నో ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఎక్కడికి రావడానికైనా ఆటంకాలు ఉండవు, కానీ ప్రభువు దగ్గరికి రావడానికి మాత్రం చెప్పలేనన్ని ఆటంకాలు ఉంటాయి. ఇన్ని అని చెప్పడానికి వీలు కాదు. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎరుగుదును, ప్రభు దగ్గరికి రావడానికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అమ్మ చెప్తూ ఉండేది, నేను ఒక్కడిని నాకివ్వు, నీకు ఇస్తానని అడిగానయ్యా, దేవుడు నిన్నిచ్చాడు. ఇంటి దగ్గర ఉంటే ఆదివారం ఖచ్చితంగా ఆవిడతో పాటు చర్చికి వెళ్ళాలి, తప్పదు. నాన్న డ్యూటీలో లేకపోతే ఆయన వస్తారు, అమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళాలి. వెళ్ళాక వస్తున్నానమ్మా అనేవాడిని. ఆమె ఎదురు చూసేది. వెళ్ళేవాడిని, బలవంతంగా వెళ్ళేవాడిని. బలవంతంగా వెళ్ళి వెనక్కి కూర్చుని వినే మనసు ఉండేది కాదు, ఇష్టం ఉండేది కాదు. బాగా మాట్లాడుతూ ఉంటే ఏదో విన్నా ఎక్కడో చోట లోపం పట్టుకోవడం, మంచిగా వర్తమానం వస్తున్నా మాట్లాడుతున్న వ్యక్తిని గురించి ఆలోచించడం, ఆ వ్యక్తి పిల్లల గురించి ఆలోచించటం, ఆ వ్యక్తి యొక్క భార్యని గురించి ఆలోచించటం, ఇవన్నీ ఆటంకాలు కావా? అరే రే 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 నువ్వు అని మాట్లాడే సేవకుని గురించి లోపట అనుకునేవాడు. నీ పిల్లలు, నీ భార్య. అదే పరిస్థితులు ఈనాటికి అందరి విషయంలోనూ ఉంటాయి.
ప్రభు దగ్గరికి రావడానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో వచ్చిన తరువాత కూడా మరుగుపరచడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అలాంటి సమయాన్న వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు అనే పదంలో ఒక ఆహ్వానం ఉంది. వచ్చి చూడు అనే పదంలో ఒక అన్వేషణకు పరిష్కారం ఉంది. వచ్చి చూడు అనే పదంలో ఊహించని, మానవ జ్ఞానానికి అందని అనంతుడైన దేవుణ్ణి కలుసుకునే అవకాశం ఉంది. చిన్న మాటేం కాదు వచ్చి చూడు అనే పదం. వచ్చి చూశాక ఎంత అందమైన దాన్నైనా వచ్చి చూసిన తర్వాత ఎవరైనా అరుదుగా బాగాలేదంటారంతే. మేము ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు తెలుగులో ఓ పాఠం ఉండేది, గులాబీ అత్తరని. ఆ వ్యక్తి అత్తరు తీసుకుని వచ్చి రాజాంతపురం గవాక్షం దగ్గర నిలబడి ఉంటాడు. ఎంతసేపటికి ఎవరు లోపలికి వెళ్ళనివ్వరు. అలాంటి సమయంలో ఆ అత్తరు తెచ్చిన వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది. ఈ అత్తరు బుడ్డి వాసన తీస్తే, మూత తీస్తే ఈ వాసన వెలుపలకు వస్తుంది కదా, ఆ వాసన పీల్చుకునైనా ఆ రాజుగారి లోపలికి రమ్మంటాడని అత్తరు బుడ్డి వాసన తీస్తాడు. మూత తీస్తాడు, వాసన కాదు మూత తీస్తాడు. కొద్దిసేపట్లో ఆ వాసన, అత్తరు వాసన ఇల్లంతా నిండిందని లాజరు బేతనియాలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో కనపడుతుంది కదా. అలా తీయగానే ఆ రాజుగారు ముక్కు మూసుకుని చిచ్చి ఏమిటి దరిద్రపు వాసన అంటాడు. ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? మూత పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం తప్ప. చాలామంది కృపను నిరాకరించేవాళ్ళు, వచ్చి చూసినా అంగీకరించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ వారికి అవకాశం ఇవ్వడంలో మాత్రం దేవుడు పక్షపాతి కాడు. ప్రతి వారికి వచ్చి చూసే అవకాశం ఇస్తాడు ఆయన. వచ్చి చూచి కూడా విధేయత చూపించినప్పుడు, వచ్చి చూచి కూడా అంగీకరించినప్పుడు, వచ్చి చూచి కూడా నిరాకరించినప్పుడు ఎవరి లెక్కలు చెప్పుకోవాలంతే. శిష్యునిగా ఫిలిప్పు వచ్చి చూడు అన్నాడు. ఇదే మాట మరో చోట కూడా కనిపిస్తుంది మనకి. మీ జ్ఞాపకం ఉందా? ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయం మీరు చూడండి. ఆమె చెప్పిన మాట 4వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పింది. వచ్చి చూడు, వచ్చి చూడు. ఆయన ఎవరో చూడు. లేఖనాలను బట్టి లేఖనాన్ని సరిగా గ్రహించకుండా అదే భక్తిలో ఉన్నామనే భ్రమలో ఉన్నవారు సమరయులు. వారికి ప్రత్యక్ష గుడారం ఉంటుంది, లేకపోతే వారికి దేవాలయం ఉంటుంది. వారి దేవాలయంలోనే గంగాళం ఉంటుంది, వారి దేవాలయంలోనే బలిపీఠం ఉంటుంది, వారి దేవాలయంలోనే ప్రదీపం ఉంటుంది, వారి దేవాలయంలో కూడా మందసం ఉంటుంది, వారి దేవాలయంలో కూడా సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, అన్నీ ఉంటాయి.
ఈ దేవాలయానికి ఆ దేవాలయం అనేది సమానంగా అనిపిస్తున్నా అది దేవుడిచ్చింది కాదు, నకిలీది. వాళ్ళు కూడా ఆయన మా దేవుడు అని చెప్తారు, మేము అదే క్రమంలో ఉన్నాం అనుకుంటారు. కానీ వాళ్లకు ఆ లేఖనంతో పరిచయం లేదు, వీటితో పరిచయం లేదు. అయినా యూదులలో లేని సద్గుణం వారిలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఆశ్చర్యం ఇది. ఒకటి, ప్రభు 4 సార్లు సమరయుల గురించి మాట్లాడినట్టు కనపడుతుంది మనకి. ఒకటి, ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ కనపడతారు. 2, ఆయన మంచి సమరయుని గురించి మాట్లాడతారు కదా. 3వదిగా ఆయన 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు సమరయుడు, ఈ అన్యుడు తప్ప అని సమరయుడి గురించి మాట్లాడతాడు. 4వదిగా ఆయనను వాళ్ళు సమరయులు, నువ్వు సమరయుడు కావా అన్నప్పుడు ఆయన వాళ్ళని ఒక్క మాట కూడా అనడు. ఈ 4 వద్ద 4 అద్భుతమైన పాఠాలు మనకు కనపడతాయి. వాళ్ళు నామకార్థమైన జీవితం, నకిలీ యోధామతమే అయినా వారి దగ్గర ఏముందో తెలుసా? 1, ప్రభువు చెప్పిన మాటకు లోబడిన తత్వం ఉంది. 2, కొన ఊపిరిలో ఉన్నవాన్ని పట్టించుకునే కనికరం ఉంది. 3, చేసిన కార్యానికి వచ్చి కృతజ్ఞత చెల్లించే మనసు ఉంది వాళ్ళని. 4, వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి చదువుకోండి అంటాడు. నా స్నేహితుడు ఒక రోజు అన్నాడు, నువ్వు వీళ్ళు ఎలాగ చెయ్యి అన్నప్పుడు ఆ స్కూల్లోకి వెళ్ళి చదువుకోమంటాడు. ప్రభువు పక్షపాతం లేనివాడు అనే సత్యం వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతో ఉండడం అనేది 4వ విషయం. 5వది ఆయన విమర్శించడం అనుకుంటా. అలాంటి స్త్రీ బావి దగ్గర తన కుండ విడిచిపెట్టేసింది. దీనికి రకరకాలని వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ నాకేమనిపించిందంటే, ఇప్పుడు బావిలోనికి దిగి నీళ్లు ముంచి పట్టుకెళ్ళడం తను అందుకొచ్చింది, కానీ తన పనిని ప్రక్కన పెట్టి, తన అవసరతను ప్రక్కన పెట్టి, వారు దేవుణ్ణి తెలుసుకోవడం, క్రీస్తుని ఎరగడం అనేది ముఖ్యం అనే సత్యం ఈ సందర్భంలో మనకు కనపడుతుంది. అంటే పురుషుల్లోనే శిష్యులు కాదు కదా, స్త్రీలలో కూడా శిష్యులు ఉంటారు కదా. ఆమెకు తెలుసా ప్రభు ఆంధ్రేయతోనూ మరో శిష్యునితోనూ వచ్చి చూడండి అని చెప్పాడని? ఆమెకు తెలుసా ఫిలిప్పు వచ్చి నతనీయులతో వచ్చి చూడండి అన్నాడని? ఏం తెలియదు కదా. ప్రభుతో వ్యక్తిగత పరిచయం ఏర్పడిన వారు ఎవరైనా సరే ఆయన మాటలను, ఆయన మనస్సును చెప్పకుండా ఉండలేరు. అయితే ఫిలిప్పు లేఖనాలలో వ్రాయబడిన వారిని మేము కనుక్కున్నాం అని అంటే, ఈ స్త్రీ అంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అంది. ఇది అంటే ప్రభు వెలుగులో లేఖనాలు కనిపించడం మాత్రమే కాదు, లేఖనాల్లో ప్రభు కనిపించడం మాత్రమే కాదు, మన అంతరంగంలో మనమేంటో కూడా మనకు కనపడతాం. మన గతం అంతా మన కళ్ళ ముందుకు స్పష్టంగా తీసుకురాబడుతుంది. ఇందులో అనుమానమే లేదు.
సువార్త ప్రకటన వద్ద జరిగేటువంటి అద్భుతమైన 2 కార్యాలవి. ఒకటి, సిలువలో వేలాడుతున్న దొంగ ప్రభు ఎవరో గుర్తించాడు, తానెవడో కూడా గుర్తించాడు. ప్రభువు ఆయన పరిశుద్ధులని గుర్తించాడు. లేకపోతే మనము అదే శిక్షావిధిలో ఉన్నాము అంటూ ప్రభువా అంటాడు. ఆయన ఎవరో గుర్తించాడు. మనం పాపులవని గుర్తించాడు, ఆయన పరిశుద్ధుడని గుర్తించాడు. మనం శిక్షకు పాత్రులవని గుర్తించాడు, ఆయన శిక్షించబడడం అనేది అన్యాయమని గుర్తించాడు. ఆయన ఎందుకు శిక్షించబడుతున్నాడో కూడా అతనికి అర్థమైంది. ఆ ఇరువురు దొంగలు కూడా బహుశా అబ్రహాం సంతానమైన యూదులై ఉండాలి, అన్యులైతే కాదు. స్పష్టంగా సువార్త వెలుగులో వచ్చి చూడు అనేటువంటి మాట వద్ద కనిపించే 2 సంగతులు, ఫిలిప్పు వద్ద లేఖనాలు, సమరయ స్త్రీ వద్ద మన అంతరంగ జీవితం, ఈ 2 స్పష్టంగా కనపడతాయి. సందేహమేం లేదు, సంశయపడవలసిన అవసరం లేదు. అందుకే కాబోలు ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని. వచ్చి చూస్తే తప్ప, వచ్చి వింటే తప్ప రుచి చూడడం ఎలా తెలుస్తుంది? రుచి చూడడం ఎలా సాధ్యమవుతుంది? రుచి చూచి ఉత్తముడు ఆయన అని, ఉత్తముడు అనే రుచి చూడగలిగిన వారు ఆయన ఉత్తముడని తెలిసినప్పుడు ఆయన ఎన్నడూ నిరాకరించలేరు. అదే కదా నతనయేలు జీవితంలో జరిగింది. వచ్చాడు, చూశాడు, చూడగానే ఆయన అన్నాడు. వచ్చి చూశాడు అని అంటే ఫిలిప్పి వెంట వచ్చాడనే అర్థం, ఫిలిప్పి వెంట తెచ్చాడని కదా అర్థం. ఆంద్రియా సీమోనును తెచ్చినట్టు ఫిలిప్పు నతనయేలును తెచ్చాడు. కొన్ని మీటింగ్స్లో ఇలా వింటుంటాను, ఒక్కొక్కరు తెండి అని. మీ ఇంట్లో ఉన్నవారు వాళ్ళకి ఆటో రిక్షా కట్టించన్నా తీసుకురండి అమ్మా అని, నడవలేని వారు ఉంటే ఆటోని కట్టించండి అమ్మా, మీ ఇంట్లో ఉన్నవారిని తీసుకుని రండి అమ్మా అని చెప్తారు. ఇది ఒక సేవకుడు చెప్పిన బాధ్యత నెరవేర్చడం కాదు, ఆత్మల భారం కలిగిన ప్రతి వ్యక్తి నెరవేర్చవలసిన బాధ్యత ఇది. ఈ కర్తవ్యాన్ని ఫిలిప్పు నిర్వహించాడు. నతనయేలు సీమోను వంటి, యోహాను వంటి, ఆంద్రే వంటి, ఫిలిప్పు వంటి, నతనయేలు కూడా వారి వంటి శిష్యుడు అయ్యాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆయన వస్తే ఆయన బోధ వినడం, ఆయన ఎవరో తెలియటం కాదు, ప్రభువు తన కార్యాల ద్వారా తానెవరో స్పష్టంగా తెలియచేసుకుంటాడు. ఆయన కార్యాలు నిజంగా ఆశ్చర్యాలు, అది మన జ్ఞానానికి అందనివి. ఆయన ఎవరెవరి జీవితాల్లో ఏ రీతిగా కార్యం చేస్తాడో మనం ఊహించలేం. అందుకనే కోరహు కుమారుల కీర్తన 46వ కీర్తనలో ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నదని సహాయకుడని, భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయిన 46వ కీర్తన, వాటి జలములు ఘోషించు నురుక్కట్టిన, ఆ పొంగునకు పర్వతాలు కదిలిపోయినా మనం భయపడము అని అంటూ
దేవుడు ఆ పట్టణానికి అరుణోదయాన్ని సహాయం చేస్తాడని, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోతుందని చెప్తూ అంటాడాయన 8వ వచనంలో. ఏళ్ళలోని యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు అంటూ 8లో యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన కార్యం చేసే దేవుడు కూడా అంతరంగంలో తన ఆత్మ ద్వారా కార్యం చేసే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. విశ్వాసాన్ని ఇచ్చిన వాడే ధైర్యం ఇస్తాడు, విశ్వాసాన్ని కలుగు చేసిన వాడే నిరీక్షణను కలుగు చేస్తాడు, నిరీక్షణను కలుగు చేసిన వాడే మన అంతరంగంలో ఆయన ఆదరణను కూడా కలుగు చేస్తాడు. అందుకనే ఆయనకు విశ్వాసమునకర్తని, నిరీక్షణకర్తని, ఆదరణకర్తని పేరు. ఆయన వద్దకు వచ్చి చూడు అని ఫిలిప్పు చెప్పాడు, ఆయన వద్దకు వచ్చి చూడు అని సమరయ స్త్రీ చెప్పింది. మరి ఒక మాట అంటాను, మీరు వచ్చి ఆయన చూసిన అనుభవంలో ఉన్నారా? వచ్చి చూసిన తరువాత ఇతరులను వచ్చి చూడండి అని చెప్పిన అనుభవం మీకుందా? అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు, కృపగలవారు మీరు. మీ కార్యాలు గొప్పవి, అవి మా జ్ఞానానికి అందనివి. మీరు చేస్తూ వస్తున్న కార్యాల వద్ద మేము నిరుత్తరులమే ప్రభువా. మా భయాలలో ధైర్యాన్ని, మా దుఃఖంలో ఓదార్పుని, ఆదరణను, ముట్టడి వద్ద మాకు నువ్వు ఆశ్రయమై ఉన్న ఆ గొప్ప పరిస్థితిని కనులారా చూస్తున్నాం. మీ కార్యాలని కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రియులందరినీ దయచేసి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారం నాడు ఉదయం 9:30 గంటలకు ప్రభుచిత్తమైతే లైవ్లో కలుసుకుందాం.